ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా మందికి దిష్టి తగిలిందని నిమ్మకాయలు, ఉప్పు లేదా ఎండు మిరపకాయలు ఇలా దిష్టి తీస్తూ ఉంటారు. మరి ఈ దిష్టి దృష్టి మరి దీనికి నివారణ మార్గాలంటూ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మరి నరు దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది, పగిలిపోతుంది అని అంటూ ఉంటారు అనే మాట మనకు తరచూ వినిపిస్తుంది. దిష్టి తీయడం అనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నదే. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతల వారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్ళకి తలనొప్పి రావడం, వికారం పెట్టడం, వాంతులు కావడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక నిద్ర లేవగానే కానీ ఉదయమే బయటికి వస్తూ కానీ ఎదుటివారిని చూసినప్పుడు వాళ్ళు అస్వస్థతకు లోనవుతూ ఉంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు నిద్ర లేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతును చూసుకోవాలని చెబుతారు. చేతి మొదట్లో శ్రీ మహావిష్ణువు, మధ్యలో సరస్వతీదేవి, చివరన లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. అరచేతుల వారిని దర్శించిన తర్వాతనే మిగతా వారిని చూడాలని చెబుతారు. దృష్టి దోషం, చెడు చూపు, దయ్యం చూపు, దిష్టికి విరుగులుగా ఎండుమిరపకాయలు, రాళ్ల ఉప్పు, నల్లతాడు, నిమ్మకాయల దండ, పసుపు, సున్నం కలిపిన నీళ్లు, ఇంటి గుమ్మానికి వేలాడదీసిన గుమ్మడికాయ, తలుపుపై వెలసిన దయ్యం బొమ్మ, కొత్త వాహనాలు కట్టిన నిమ్మకాయల దండ, చంటి బిడ్డ నుదుటిపై పావలా కాసంత నల్లటి చుక్క, పెళ్లి కూతురి బుగ్గన కాటుకు చుక్క, మెడలో తాబీజు, పచ్చిమిరపకాయలు, ఈత ఆకుల చీపురు, పాత చెప్పు లాంటివి వాడుతారు. ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను వలయాన్ని సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయడం అన్నమాట. అయితే ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు దిష్టి తగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించడం వల్ల, ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు. హారతులు ఇవ్వడం, గుమ్మడికాయలు పగలగొట్టడం, భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనాన్ని కూర్చోమని చెప్పాలి. లేదా వారికి కనీసం ఏదైనా పండో పానీయమో ఇవ్వాలి. భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకి వేయడం, లేదా భగవంతుని తలుచుకొని కన్నులకు అద్దుకొని తినడం, కర్పూరం బిళ్ళను చుట్టూ తిప్పి దానిని వెలిగించడం, నుదుటన అగరుతో బొట్టు పెట్టడం, మొలతాడు కట్టడం, మెడలో ఆంజనేయ స్వామి లేదా ఇతర దేవతామూర్తుల ప్రతిమలు కట్టడం, కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులు పడేయటం, లేదా ఆ వస్త్రం మూల కాటుకూత చుక్క పెట్టడం, లేదా పసుపుతో చుక్కబెట్టడం, తినే ఆహార పదార్థాన్ని 7 సార్లు దిగదొడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించడం, ఆంజనేయ స్వామిని ఉపవాసించడం, శివారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గా, కాళీ, గౌరీ తదితర దేవతలను ఆరాధించడం, సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం, కోడిగుడ్డును 7 సార్లు దిగదొడిచి 4 వీధుల్లో కూడలలో ఉంచి దానిపై నీరు పొయ్యడం, మంత్రాలు రాసిన తాయెత్తును తీసుకొచ్చి దానిని పిల్లల జబ్బకు లేదా మెడలో కట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక గృహాలు, దుకాణాల్లో ఎలా దిష్టి తీయాలి? దిష్టి దృష్టి అనేవి వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద, పంట పొలాలు, గృహాలు, కోళ్ల ఫారం వంటి వాటిపై కూడా ఉంటాయి. అంటే సకల జీవరాశులకు, పొలాలు, వాహనాలు, గృహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలపై దృష్టి ప్రభావం ఉంటుంది. ఎలాంటి గృహమైన, వ్యాపార సంస్థ అయినా మన్ను, ఉప్పు, మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మ పండుతో దృష్టి తీయడం మంచిది. శనివారం సంధ్యా సమయాన సముద్రపు నీటితో గాని, గోమయంతో గాని దుకాణాలను, ఇళ్లను శుభ్రం చేయాలి. అలాగే దుకాణాలపై భాగాన కానీ, పూజా స్థలంలో కానీ గుమ్మడి పై భాగంలో కొంత భాగంగా కోసి అందులో పసుపు, సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయడం మంచిది. ఇలా టెంకాయతో గాని, మన్ను, ఉప్పు, మిరప, ఆవాలతో దుకాణాలకు దిష్టి తీయవచ్చు. గుమ్మడి టెంకాయలను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయ పగలగొట్టకూడదు. అవివాహిత పురుషులు, పెళ్ళై ఇంకా సంతానం కలిగిన వారు గుమ్మడికాయ పగలగొట్టరాదు. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఎండాక లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది. శుక్ర శనివారాలు దీపాలు పెట్టాక 1 గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇక బాలగ్రహ దోషాల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్ళెల్లో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొకరి పళ్ళెను తీసుకొని అందులో కుంకుమతో కలిపిన 3 అన్నము ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట 3 దారుల్లో పోయాలి. ఇలా చేస్తే బాలగ్రహ దోషాలు పోతాయి. సో ఫ్రెండ్స్, మరి ఇది దృష్టి అనేది చాలా మందికి తగులుతూ ఉంటుంది. అది వ్యాపారం కానీ, పిల్లలకు కానీ, లేదంటే ఎవరికైనా కూడా. కాబట్టి ఇవి పాటించండి, తప్పకుండా దాని నుంచి మీరు తప్పించుకుంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.